నమస్కారం నా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ Q&A ఎపిసోడ్ 108కి అందరికీ స్వాగతం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సూర్య అడుగుతున్నారు, ఫ్యూ ఇయర్స్ నుంచి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇయర్ బై ఇయర్ మనకి అన్ని ఫీచర్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ చేయట్లేదు, సాఫ్ట్వేర్ అప్డేట్స్ మాత్రం ఇంప్రూవ్ చేయట్లేదు అని అంటున్నారు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా ఒకటి చాలా బ్రాండ్స్ అయితే OnePlus కానీ యాపిల్ కానీ సో మ్యాక్సిమం ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ అయితే ఫ్రంట్ కెమెరా మీద ఫోకస్ అయితే పెట్టట్లేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఫ్రంట్ కెమెరా మీద ఫోకస్ పెడతారేమో చూడాలి. శాంసంగ్ కొద్దిగా ఇంప్రూవ్ చేసింది టాప్ మోడల్లో, చూడాలి. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫ్రంట్ కెమెరా మీద అయితే ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు, మ్యాక్సిమం బ్యాక్ కెమెరా మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. మేబీ నెక్స్ట్ జనరేషన్లో మనం చేంజ్ అయితే చూడొచ్చు. నేను అనుకుంటూనే ఉన్నాను చేస్తారేమో అని చెప్పేసి. ముఖ్యంగా OnePlus ఎప్పటి నుంచి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అదే వస్తూ ఉంది. చూద్దాం మరి ఎప్పుడు చేంజ్ అవుతాయి అవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాగరాజ్ అడుగుతున్నారు, మొబైల్ బిజినెస్లో ఇండియా టాప్ పొజిషన్లో ఉంది కదా, ప్రజెంట్ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎందుకు హెల్ప్ చేయట్లేదు ఇండియాకి అని చెప్పేసి అడుగుతున్నారు. చాలా కంపెనీస్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాయి, టెక్ న్యూస్లో అప్డేట్ చేస్తూ ఉన్నాయి. ఒకసారి టెక్ న్యూస్ అయితే ఫాలో అవ్వండి. మ్యాక్సిమం కంపెనీస్ అయితే హెల్ప్ చేస్తూ ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్ ఇండియాకి. నెక్స్ట్ క్వశ్చన్ నథింగ్ అడుగుతున్నారు, కెనడా నుంచి మ్యాక్బుక్ ప్రో తెప్పించుకుందాం అనుకుంటున్నారు అంటే ఇక్కడ ప్రాబ్లం వస్తే రిపేర్ చేస్తారని అడుగుతున్నారు. బెస్ట్ మోడల్ కూడా చెప్పమన్నారు. బెస్ట్ మోడల్ అయితే ప్రజెంట్ మ్యాక్బుక్ ప్రో M1 చిప్తో వస్తుంది కదా, సో అది బెస్ట్ మోడల్. మీ ర్యామ్ స్టోరేజ్ మీకు మినిమం 16 GB ర్యామ్ చూసుకోండి, స్టోరేజ్ మీకు తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకోండి. చిప్ సెట్ ఒకటే ఉంటుంది, M1 చిప్పే ఉంటుంది. అండ్ ఇంకా సర్వీస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు అక్కడ కొన్నా ఇక్కడ సర్వీస్ అయితే చేయించుకోవచ్చు. ఇంటర్నేషనల్ వారంటీ ఉంటే, ఒకవేళ వారంటీ లేకపోతే మాత్రం ఛార్జ్ చేస్తారు, డబ్బులు తీసుకొని సర్వీస్ అయితే చేస్తారు. ఇది సర్వీస్ సంబంధించి అయితే. నెక్స్ట్ క్వశ్చన్ NSB అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐ వాంట్ టు బై iQOO 7 కొనాలనుకుంటున్నారు అంటున్నారు. iQOO 7లో స్ట్రీమింగ్ ఆప్షన్ లేదంటే స్ట్రీమ్ చేయడానికి కుదరదని చెప్తున్నారు. కొంతమంది స్ట్రీమ్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో నాకు తెలిసి అయితే iQOO 7లో మీకు USB 3 సపోర్ట్ అయితే లేదు, ఎల్గాటో ఇట్లాంటి పెట్టి మీరు స్ట్రీమ్ చేయడానికి అయితే ఉండదు. ఒకవేళ మీరు యాప్స్ నుంచి స్ట్రీమ్ చేయాలనుకుంటే, ఆమ్లెట్ ఆర్కేడ్ ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా స్ట్రీమింగ్ యాప్స్, వాటి నుంచి స్ట్రీమ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మేబీ మీరు చూసిన అట్లా అయి ఉండొచ్చేమో. ఎల్గాటో నుంచి ఇది కనెక్ట్ చేసినా కానీ డిటెక్ట్ అయితే చేయదు, ఎందుకంటే USB 3 కావాలి ఎల్గాటోకి. సో ప్రజెంట్ అయితే నాకు తెలిసి నేను చూసినప్పుడు అయితే నాకైతే సపోర్ట్ అయితే కనిపించలేదు iQOO 7లో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గని అడుగుతున్నారు, వివో Y సిరీస్ మొబైల్స్ ఎందుకు అన్బాక్స్ చేయడం అడుగుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ మ్యాక్సిమం Y సిరీస్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. Y సిరీస్ ఫోన్స్ స్ట్రిక్ట్లీ ఆఫ్లైన్ ఫోన్స్, అవి ఆఫ్లైన్లో మీకు అమ్ముతూ ఉంటారు. వివో వాటిని ఆన్లైన్లో ఎక్కువ ప్రమోట్ అయితే చేసుకోదు, వాటిని ఎవరికి పంపించినా కూడా పంపించదు అన్బాక్సింగ్ చేయడానికి కూడా. సో వివో మోస్ట్లీ ఫోకస్ చేసేది X సిరీస్ అండ్ V సిరీస్, వీటిని ఆన్లైన్ ఫోకస్ చేసి రివ్యూ యూనిట్స్ పంపిస్తుంది, కానీ Y సిరీస్ ఎప్పుడు పంపించదు. ఎందుకంటే అవి స్ట్రిక్ట్లీ ఆఫ్లైన్ అనమాట. మీరు డబ్బులు పెట్టేదానికి కూడా మీకు అంత క్వాలిటీ అయితే ఉండదు ఆ ఫోన్. సో దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవాలో వద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మనీ అడుగుతున్నారు, వై ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఆర్ ప్రిఫర్డ్ 48 మెగాపిక్సెల్ సెన్సర్ ఇన్స్టెడ్ ఆఫ్ 108 మెగాపిక్సెల్, వై బడ్జెట్ ఫోన్స్ డజన్స్ హ్యావ్ టెలిఫోటో లెన్స్ అడుగుతున్నారు. టెలిఫోటో లెన్స్ ఎందుకు మ్యాక్రో కెమెరా మీద, మ్యాక్రో కెమెరా తక్కువ రేట్కి వస్తుంది, టెలిఫోటో లెన్స్ మీకు ఎక్కువ రేట్ అవుతుంది. టెలిఫోటో లెన్స్ పెట్టాలంటే ఆప్టికల్ స్టెబిలైజేషన్ కూడా కావాలి, ఇంకా అది పెట్టాలంటే మాత్రం ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో బడ్జెట్ కెమెరాస్లో మనం టెలిఫోటో లెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ నెక్స్ట్ 48 మెగాపిక్సెల్ ఎందుకు తీసుకొస్తున్నారు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో 108 కాకుండా అడుగుతున్నారు. మెగాపిక్సెల్ ఎప్పుడు మ్యాటర్ కాదు, వాళ్ళు ఎంత బాగా ఇమేజ్ని, అంటే మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ ఎంత బాగుంటే అంత మంచి పిక్చర్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఎప్పుడు మనకి హయ్యర్ మెగాపిక్సెల్ ఎప్పుడు పెట్టుకోకూడదు మైండ్లో అయితే, ఇది చాలాసార్లు చెప్పాను నేను. సో మెగాపిక్సెల్ ఎప్పుడు మ్యాటర్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జగదీష్ అడుగుతున్నారు, A30 మొబైల్ కింద పడింది ఇట్లా వచ్చిందని అడుగుతున్నారు. అక్కడ మీకు పిక్సెల్స్ అయితే డ్యామేజ్ అయినాయి, అందుకే అట్లా వచ్చేసింది స్క్రీన్ అయితే. సో ఇది మనం ఏం చేయలేము, మొత్తం డిస్ప్లే చేంజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు దీన్ని చేయాలంటే. లేకపోతే ఆ పార్ట్ వరకు వదిలేసి మిగతా అయితే ఆ పార్ట్ వరకు మీకు ఏం కనిపించదు, ఆ డిస్ప్లే ఏరియా మిగతా అంతా కనిపిస్తుంది. అసలు పని చేయట్లేదా డిస్ప్లే, పని చేయకపోతే మాత్రం కంప్లీట్గా చేంజ్ చేయాల్సి ఉంటుంది డిస్ప్లే అయితే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రణవ్ అడుగుతున్నారు, బ్రో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అంటే లిక్విడ్ వేపర్ లాగా చేంజ్ అవుతుంటుంది. లైక్ రిఫ్రిజిరేటర్లో కూడా ఇదే ఉంటుంది మనకి సిస్టమ్. ఒక స్టేజ్కి వచ్చేసరికి మనకి లిక్విడ్ లోపల అయితే పైప్లో లిక్విడ్ పాస్ అవుతూ ఉంటుందో, ఒక స్టేజ్కి వచ్చేసరికి అది వేపర్ అవుద్ది అనమాట. అది దాని రూపాలు చేంజ్ చేసుకుంటూ ఉంటుంది తిరిగేటప్పుడు. సో ఇది కూడా అంతే, మనకి వేపర్ ఛాంబర్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో లోపల మనకి లిక్విడ్ అయితే తిరుగుతుంటుంది, ఒక స్టేజ్లో వేపర్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇది మెయిన్ థీమ్ ఏంటంటే మనకి హీట్ని తీసేయడం. ఏదైతే మనకి CPU హీట్ జనరేట్ చేస్తుందో దాని నుంచి హీట్ని తీసుకునేది, లిక్విడ్ ఏదైతే ఉందో అది తీసుకునేది అనమాట. సో CPU మనకు కూల్గా ఉంటుంది, మనం గేమ్ ఆడుతున్నప్పుడు, మనం ఎక్కువ హెవీ టాస్క్లు చేస్తున్నప్పుడు మీకు కొద్దిగా హీట్ అయినా కానీ ఫోన్ మీకు బయట హీట్ అనిపిస్తుంది, కాకపోతే మీకు ల్యాగులు ఇట్లాంటివి అయితే ఫోన్లో అయితే కనిపించవు. దానికోసం లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తీసుకొచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రవీణ్ అడుగుతున్నారు, మీరు ఒకసారి వంట వండితే చూడాలనిపిస్తుంది నాకు, ఇంతవరకు ఎప్పుడు వండలా, చూద్దాం, ట్రై చేద్దాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సాయి చేత అడుగుతున్నారు,
కర్ణాటకలో గివ్ అవే ఇవ్వరా అని అడుగుతున్నారు. గివ్ అవే ఖచ్చితంగా కర్ణాటకగానే ఆల్ ఓవర్ ఇండియా అయితే మీకు కొరియర్ అయితే చేస్తాం. ఇండియా దాటైతే కొరియర్ అయితే వెళ్ళదు. ఒకవేళ మీరు ఇండియా దాటి ఉన్నారంటే మాత్రం మీరు ఇక్కడ ఇండియా అడ్రస్లు ఉంటాయి కదా, వాటికి ఇస్తే కొరియర్ చేయగలం. అది చాలాసార్లు చెప్పాను నేను. లాస్ట్ 4 months నుంచి కర్ణాటకలో మినిమం ఒక్కరికైనా వస్తుంది. బెంగళూరు ఈ ఏరియాస్లో చాలా కొరియర్స్ అయితే చేశారు, మా వాడు చెప్తున్నాడు ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ సరికి కోసరాజు అడుగుతున్నారు, పోకో X2 మొబైల్ యూజ్ చేస్తున్న 3 days నుంచి కెమెరా ఓపెన్ చేసి, ఇది నాకు కూడా ఒకసారి అయ్యింది, కాకపోతే నాది కొత్త మొబైల్ షామీ రెడ్మీ Note 5 సిరీస్లో అనుకో, Note 5 Pro సంథింగ్ అది. సో ఇది హార్డ్వేర్ ఇష్యూ. నేను కూడా సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాను, ఏమన్నా సాఫ్ట్వేర్ మళ్ళీ ఇది ఫ్లాష్ చేసి మళ్ళీ వస్తుందని చెప్పేసి, అది కూడా సాల్వ్ అవ్వలేదు. వాళ్ళు నాకు రీప్లేస్ చేశారు ఫోన్ అయితే. ఒకవేళ మీకు ఇది వారంటీలో లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని డబ్బులు పెట్టి చేయించుకోవాల్సి ఉంటుంది. ఎంత ఖర్చు అవుతుందో ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ నాకు ఇది మాత్రం హార్డ్వేర్ ఇష్యూ. మీరు ఏం చేసినా కానీ ఇది వర్క్ అవ్వదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి యశ్వంత్ అడుగుతున్నారు, అన్న నాకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. యూట్యూబ్లో ఒక ఛానల్ ఒక వీడియో ట్రెండింగ్లో ఉంటే ఏమైనా ఎక్స్ట్రా మనీ వస్తాయా? వీడియో ట్రెండింగ్లో ఉంటే ఎక్స్ట్రా మనీ రావు, ఎక్స్ట్రా వ్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ట్రెండింగ్ పేజ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, కొద్దిగా వ్యూస్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. దాని నుంచి మీకు కొద్దిగా రెవెన్యూ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రెండింగ్ పేజ్లో ఉంటే మీకు ఎక్కువ డబ్బులు అయితే రావు. నెక్స్ట్ క్వశ్చన్, యూట్యూబ్లో ఒక వీడియోని ఎన్నిసార్లు చూసినా ఒకటే వ్యూ కౌంట్ అవుతుంది? ఒక అకౌంట్ నుంచి మీరు చూస్తే ఒక వ్యూ కౌంట్ అవుతుంది అనుకున్నా, తెలుసు అయితే ఎగ్జాక్ట్ నాకు తెలియదు. లేదా ఎన్నిసార్లు చూసినా ఎన్ని వ్యూస్ వస్తాయంట, నాకైతే ఐడియా లేదు. మా తమ్ముడు చెప్తున్న ప్రకారం అయితే మీరు ఎన్నిసార్లు చూస్తే అన్ని వ్యూస్ కౌంట్ అయితే అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ సార్, టుడే స్టేటస్ అడుగుతున్నారన్నా, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ హెడ్ సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ? సార్ వాల్యూ సంబంధించిన సపరేట్ వీడియో చేస్తున్నా. వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేస్తే వీడియో ఎండింగ్లో పెడతా, అక్కడి నుంచి మీరు సార్ వాల్యూకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదైతే మనకి ఎఫెక్ట్ అవుతుందో సార్, అది మనకి హెడ్ సార్ వాల్యూ. బాడీ సార్ వాల్యూ అంటే మనం పాకెట్లో పెట్టుకుని ఉంటాం ఫోన్ని, సో మీరు జేబులో ఇట్లాంటి పెట్టుకుని ఉంటారు కదా పాకెట్స్లో, అది మనకి బాడీకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం బాడీ సార్ వాల్యూ అంటే. రెండు డిఫరెంట్గా ఉంటే కంప్లీట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం ఈ వీడియో చూడండి, మీకు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది దానిలో. నెక్స్ట్ క్వశ్చన్, బాలరాజు అడుగుతున్నారు, బ్లూపర్స్ గురించి అడుగుతున్నారు. అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్ కూడా బ్లూపర్స్ చేయండి అంటున్నారు. అన్బాక్సింగ్ రివ్యూస్ చాలా సీరియస్గా ఉంటాయి, ఎందుకంటే ఫోకస్ మొత్తం రివ్యూ మీద పెట్టాలి, ఆ స్క్రిప్ట్ మీద పెట్టాలి. సో ఒకరు కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా ఇవ్వాలని అదే ఉంటుంది మైండ్లో అయితే. సో చూసేవాళ్ళు కూడా, ఆడియన్స్ కూడా సీరియస్గా చూస్తారు, ఎందుకంటే ఫోన్ కొనాలని ఉద్దేశంతో కొంతమంది చూస్తూ ఉంటారు, ఆ ఫోన్ గురించి తెలుసుకోవాలని ఉద్దేశం కొంతమంది చూస్తూ ఉంటారు. దాంట్లో మనం కామెడీ యాడ్ చేసాం అనుకోండి, వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. సో అందుకే అన్బాక్సింగ్స్కి రివ్యూస్కి బ్లోపర్స్ అయితే యాడ్ చేయట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాయుడు రాకేష్ స్థాయి అడుగుతున్నారు, పబ్జీ ఇండియన్ వర్షన్ వస్తుంది. చాలామంది అడిగారు ఈ క్వశ్చన్. పబ్జీ ఇండియన్ వర్షన్ వస్తుంది కదా, మన పాత అకౌంట్ ఏదైతే ఉందో గ్లోబల్ అకౌంట్, దాన్ని మనం వాడుకోవచ్చా ఈ వర్షన్లో అని చెప్పేసి అడుగుతున్నారు, మన ఇండియన్ వర్షన్లో. సో ఇదైతే ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే మన ఫేస్బుక్ అకౌంట్ ఒకటే ఉంటుంది, అండ్ మన ఏదైతే డేటా ఉందో సర్వర్స్లో ఖచ్చితంగా స్టోర్ అయి ఉంటుంది. సో మన ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అయ్యామనుకోండి, మన పాత అకౌంట్లో ఏదైతే మనకి గన్ స్కిన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ మనకి కొత్త అకౌంట్ కూడా వస్తాయి. సో మనం ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టామో గ్లోబల్ అకౌంట్లో అవి మాత్రం ఎక్కడికి పోవు. ఇది పబ్జీ సోర్సెస్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పబ్జీ డైరెక్ట్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. సో పక్కా ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనం పెట్టిన డబ్బులు అయితే ఎక్కడికి పోవు, ఇంతకుముందు మనం గ్లోబల్ అకౌంట్లో ఖర్చు పెట్టిన డబ్బులు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కార్తిక్ అడుగుతున్నారు, అన్న వై iQOO 7 Legend డజంట్ బ్రింగ్ 120 watt ఫాస్ట్ ఛార్జింగ్? కాస్ట్ కటింగ్ తక్కువ రేట్లో తీసుకురావాలంటే 120 watt ఛార్జర్ బాక్స్లో పెట్టాలి, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయితే. వాళ్ళు కాస్ట్ కటింగ్ చేయడానికి తక్కువ రేట్లో తీసుకురావడానికి 65 watt తీసుకొచ్చినట్టున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కరీం అడుగుతున్నారు, అన్న బ్లూపర్స్ చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? ఒకరోజు చేస్తున్నప్పుడు టెక్నోస్ రికార్డ్ చేసినప్పుడు మేమే నవ్వుకుంటున్నాం, ఆ రోజు ఎందుకో తెలియదు, మేమే నవ్వుకుంటా ఉన్నాం. సో అప్పుడే ఆలోచన వచ్చింది, ఇది మనం ఎండింగ్లో యాడ్ చేస్తే మన వ్యూవర్స్ కూడా చూసి నవ్వుకుంటారు కదా అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా అది ఏ ఎపిసోడ్ కూడా నాకు గుర్తులేదు. సో అట్లా స్టార్ట్ అయింది, అది చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ సార్ క్యాష్ అడుగుతున్నారు, బ్రో మొబైల్స్ లాంచ్ ఈవెంట్లో కెమెరా శాంపిల్స్ చూపిస్తారు కదా, లైక్ మెయిన్ కెమెరా, మ్యాక్రో లెన్స్. మనం కెమెరాలో ఫోటో తీసినప్పుడు ఎందుకలా క్లారిటీ ఉండదు? మీరు కెమెరాలో ఫోటో తీస్తున్నప్పుడు ఎందుకలా క్లారిటీ ఉండదు అంటే 2 రీజన్స్ చెప్తా. వాళ్ళు లాంచ్ ఈవెంట్ చూపించేసరికి ఆ కెమెరా తీసిన శాంపిల్స్ మ్యాక్సిమం ఎవరు చూపించరు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసరికి మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు మీరు ఏ లైటింగ్ కండిషన్లో మీరు ఫొటోస్ తీస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఎగ్నెస్ట్ లైట్ ఎప్పుడు దిగోడు, మనకి లైట్ ఏదైతే మొహం మీద పడుతుందో అప్పుడు లైట్ ఫొటోస్ తీయండి, మీకు బాగుంటుంది. మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా బ్యాక్గ్రౌండ్ లైటింగ్ ఉందనుకోండి, లైక్ సన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు, మీరు ఫోటో తీయాలంటే మాత్రం కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. మీరు లైటింగ్ కండిషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఫోటో తీసేటప్పుడు. మ్యాక్రో షాట్స్ కూడా మీకు కెమెరా ఇంపార్టెంట్. కెమెరా మీకు 5 megapixel మినిమం ఉంటే మంచి మ్యాక్రో షాట్స్ వస్తాయి. కొంతమంది వైడ్ యాంగిల్ కెమెరాస్ మ్యాక్రో షాట్ లాగా యూస్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్, అక్కడ మీకు మ్యాక్రో షాట్స్ బాగా వస్తాయి. సో మీరు తీసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి వాళ్ళు చూపించారు మాత్రం నమ్మకండి,
వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో లాంచ్ ఈవెంట్స్లో అవైతే రియల్గా అయితే ఉండవు. నెక్స్ట్ క్వశ్చన్ మహేంద్ర అడుగుతున్నారు, కంపెనీ వాళ్ళు పాత మొబైల్ స్టాక్లో ఉంటే ఏం చేస్తారు అడుగుతున్నారు. మ్యాక్సిమం స్టాక్లో ఉంచుకోరు, వాటిని సేల్లోకి తీసుకొస్తారు, వాటిని మొత్తం అమ్మేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఒకవేళ ఇంకా మిగిలిపోతే వాటిని డిస్మాంటిల్ చేసేసి వాటిని వేరే వాటికి వాడతారు. వేరే ఫోన్స్, కొత్త ఫోన్స్ వస్తాయి, వాటిలో పార్ట్స్ వాడడానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం అయితే ఇట్లా జరగదు. వాళ్ళు ప్రొడక్షన్ చేయడమే డిమాండ్ బట్టి చేస్తారు. డిమాండ్ ఎక్కువ ఉంటే అప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ చేస్తారు, డిమాండ్ తక్కువ ఉంటే ప్రొడక్షన్ తక్కువ చేస్తారు. సో డిమాండ్ లేకుండా ఎక్కువ ప్రొడక్షన్ అయితే ఏ కంపెనీ అయితే చేసుకోదు, ఈవెన్ యాపిల్ అయినా కానీ చేయదు అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ లోకేష్ అడుగుతున్నారు, అన్న మంచి ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా ల్యాగ్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ వస్తాయి ఎందుకన్నా? ఇది యూఐ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆప్టిమైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ గేమ్ సరిగ్గా ఆప్టిమైజేషన్ అవ్వకపోతే అప్పుడప్పుడు మన ఫ్రేమ్ డ్రాప్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు లైక్ సామ్సంగ్ మొబైల్స్ అప్పుడప్పుడు నాకు కనిపిస్తూ ఉంటాయి, ఎంత పెద్ద ప్రాసెసర్ అయినా కానీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అది ఆప్టిమైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది మనం చేసేది అయితే ఏముండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ర్యామ్ అడుగుతున్నారు, ఆయన మళ్ళీ గేమింగ్ ఛానల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ప్రజెంట్ ఏం ప్లాన్స్ ఏం అనుకోవట్లేదు, తొందరలో మళ్ళీ ఒకవేళ పబ్జీ వస్తే మాత్రం చేయడానికి ట్రై చేస్తాను, మళ్ళీ ఇండియన్ వర్షన్ వస్తే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శివప్రీతం అడుగుతున్నారు, కౌంటర్ పాయింట్ రిపోర్ట్స్ ఎందుకు OnePlus కంపెనీస్ ఇంక్లూడ్ ఎందుకు ఉండదు అడుగుతున్నారు. OnePlus కంపెనీస్ ఉంటాయి, కాకపోతే ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకు వస్తాయి. ఫ్లాగ్షిప్ కేటగిరీ సపరేట్ ఉంటుంది. ఫ్లాగ్షిప్లో యాపిల్, OnePlus, సామ్సంగ్ ఈ 3 బ్రాండ్స్ అయితే ఉంటాయి. బడ్జెట్లో వచ్చేసరికి షామీ, రియల్మీ, ఒప్పో, వివో, సామ్సంగ్ ఇవన్నీ బడ్జెట్ కేటగిరీ కింద మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రోహిత్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు ఆఫీస్కి లీవ్ పెట్టేస్తామని చెప్తున్నారు కదా, ఇప్పుడు చేస్తున్న మొత్తం వీడియోస్ మీరే ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారా? మా తమ్ముడు ఎడిటింగ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే, రికార్డింగ్ మొత్తం నేను చేయాలంతే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శివప్రసాద్ అడుగుతున్నారు, ఆయన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తాము, సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయంటే 200 రూపాయల ఇంజక్షన్ని 40,000 రూపాయలకి వేస్తున్నారు. సో అట్లా పీక్ తినే ఆలోచన ఉంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి, కానీ ఇట్లా చేయడం మాత్రం చాలా చాలా పెద్ద తప్పు. సో ప్రజెంట్ అవి చేస్తున్నాయి, అది చేయకపోతే చాలా హ్యాపీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శరత్ అడుగుతున్నారు, అన్న మీరు అన్బాక్సింగ్ వీడియోస్, టెక్ న్యూస్ వీడియోస్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ ఏముండదు బ్రో, డైరెక్ట్ చెప్పేది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సతీష్ అడుగుతున్నారు, ఇది చాలామంది అడిగారు లైఫ్ స్టైల్ ఛానల్ వీడియోస్ ఎందుకు చేయట్లేదని చెప్పేసి. లైఫ్ స్టైల్ ఛానల్ వీడియోస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు, అందుకే డైలమాలో ఆగిపోయాను నేను. సో తొందరలోనే చేస్తాను లైఫ్ స్టైల్ ఛానల్ వీడియోస్, ఏవో ఒకటి పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్రీ మనోజ్ పృథ్వీ అడుగుతున్నారు, నా జీక్యామ్ గురించి ఎందుకు చెప్పట్లేదు, ఇంతకుముందు చెప్పేవాళ్ళు కదా. జీక్యామ్ ఏంటంటే ప్రాబ్లం, మనకి ఓన్లీ మెయిన్ కెమెరా గురించి మనం చెప్పగలం, మిగతా కెమెరాస్ గురించి మనం ఏం చేయలేం జీక్యామ్స్లో. లైక్ టెలిఫోటో కానీ, వైడ్ యాంగిల్ కానీ, ఇవన్నీ మనకి జీక్యామ్లో ఆప్షన్స్ ఉండవు, మ్యాక్రో కెమెరా ఇవన్నీ ఉండవు. సో ఇప్పుడు వచ్చే ఫోన్స్ అని మనకి 4 కెమెరాస్, 3 కెమెరాస్ ఇట్లా ఉన్నాయి. సో వాటికి సపరేట్, దీనికి సపరేట్ చేయాలన్నా కానీ చాలా కష్టమైపోయింది, లెంత్ కూడా ఎక్కువ అయిపోయింది. సో అందుకే మోస్ట్లీ జీక్యామ్స్ అయితే చేయట్లేదు. అవి కొన్ని రోజుల తర్వాత కొంతసేపు వర్క్ అవుతున్నాయి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వర్క్ కూడా అవ్వట్లేదు జీక్యామ్స్, అదొక ప్రాబ్లం కూడా వస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇర్ఫాన్ అడుగుతున్నారు, వైడ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ సపోర్ట్స్ ఓన్లీ AMOLED స్క్రీన్. AMOLED స్క్రీన్లో మనకి బ్యాక్ లైట్ అయితే ఉండదు, IPS LCDలో మనకి బ్యాక్ లైట్ ఉంటుంది, ఇంప్లిమెంట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్. అదే AMOLED అనుకోని బ్యాక్ లైట్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. అందుకే ప్రస్తుతానికి అయితే AMOLED స్క్రీన్స్లో ఎక్కువ మనకు అనిపిస్తున్నాయి. ఇప్పుడు IPS LCDలో కూడా టెస్ట్ చేస్తున్నారు, తొందరలోనే మనం ఫ్యూచర్లో IPS LCDలో కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లిఖిత్ అడుగుతున్నారు, వాట్ డూ యూ థింక్ ఫార్మింగ్ యాజ్ ఎ కెరియర్ టు నెక్స్ట్ జనరేషన్? లాస్ట్ క్వశ్చన్ ఇది, ఫార్మింగ్ నెక్స్ట్ జనరేషన్ కెరియర్గా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అదంత ఈజీ కాదు, చేసే వాళ్ళకి తెలుస్తుంది ఫార్మింగ్ ఎంత కష్టమో. సో అది వాళ్ళు వేసిన దగ్గర నుంచి అది మన చేతికి వచ్చే వరకు పంట ఏం జరిగిద్దో కూడా తెలియదు, ఏ పురుగు పట్టిద్దో తెలియదు, ఏ వర్షం పడిద్దో తెలియదు, పంట వచ్చేదాకా వాళ్ళకి నిద్ర కూడా పట్టదు అనమాట. అందుకే ఏ రైతు తన కొడుకుని రైతు చేయాలనుకోవట్లేదు ప్రస్తుతానికైతే. ఇది మెయిన్ రీజన్. మీరు శ్రీకారం ఇట్లాంటి సినిమాలు చూసేసి మీరు ఫార్మర్లు అయిపోవాలంటే మాత్రం అది జరిగే పని అయితే కాదు. ఖచ్చితంగా ఫార్మర్ యాజ్ ఎ కెరియర్ అంటే ఒకవేళ మీరు తీసుకొని స్టార్టప్ లాగా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో, ఎందుకంటే ఇది ఎవరు టచ్ చేయట్లేదు, ఫార్మింగ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ యూత్ టచ్ చేయట్లేదు. నెక్స్ట్ జనరేషన్ మన ఫాదర్స్ వీళ్ళందరూ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళే టైంకి మనకి ఇది ఖచ్చితంగా తగ్గిపోతారు, ఇది చేసేవాళ్ళు, ఫార్మింగ్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. సో అప్పుడు ఇది మనకి ఇప్పుడు నుంచి ఒకవేళ చేయగలిగితే మాత్రం కెరియర్ లాగా దీన్ని కూడా మనం ఎంచుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీక్ అయితే మంచి క్వశ్చన్స్ అయితే అడిగారు. ఈ వీడియో మీకు నచ్చిందా? వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.